హాయ్ అండి. ప్రతి మంగళవారం సంత జరుగుతుందన్నమాట మా కాలనీలో. అయితే సంతకు వెళ్ళామన్నమాట నేను మా అమ్మాయి. అక్కడేమో ఆమెకు క్లిప్పులు, నెయిల్ పాలిష్ అన్నీ చూసి అక్కడే ఆగిపోయిందనమాట. అన్నీ చూసుకుంటుంది. సరేలే తీసుకోనిలే అని నేను కూడా ఆగాను. అన్నీ చూసుకుంటుంది. చూడండి, క్లిప్పులు, హెయిర్ బ్యాండ్లు అన్నీ వెరైటీ ఎట్లున్నాయో చూడండి. ఈ అబ్బాయి అన్ని వెరైటీస్ తెస్తాడనమాట. చాలా బాగుంటాయి. రేటు కూడా రీజనబుల్గా ఇస్తాడు. అన్నీ చూసుకుంటుంది. ఇంకా క్లిప్పులు లేవే, అవి లేవే, ఈ లేవే అని అడుగుతుంది అనమాట అబ్బాయిని. లాస్ట్కి ఏదో ఒకటి దొరికినట్టుంది, అది చూసుకుంటుంది. ఇది బాగుందా అని అడిగింది. వాటర్ బాటిల్స్, ఇక్కడ పూల కుండీలు అన్నీ ఉంటాయన్నమాట. ప్లాస్టిక్ ఐటము. క్లిప్ నచ్చనట్టుంది, ఇంకా చూస్తుంది. హాయ్ చెప్తుంది మా అమ్మాయి. ఇంకా రామ్మ ఒకటి చాలరా అంటే వింటలేదన్నమాట. ఇంకా తీసుకుంటా అని చూసుకుంటుంది. ఇంకా లాస్ట్కి ఒకటి తీసుకుంది అనమాట. ఇంకా నచ్చక తీసేసుకొని ఇంకా పక్కకు వచ్చాము. ఇక్కడేమో గరిటెలు అవన్నీ ఉన్నాయన్నమాట, పెన్నాలు అన్నీ. అక్కడ కూడా క్లిప్పులు అట్లాంటివి ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. ఇటు పక్కేమో అరటిపళ్ళు. ఇంకా ముందుకు వెళ్ళాము. ఇక్కడేమో అన్ని చిన్ననాటి జ్ఞాపకాలు చూడండి. అన్నీ మనం చిన్నతనంలో వాడినేటివి, ఇవన్నీ తినేటివి అనమాట. అన్ని పెప్పర్మెంట్లు ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ కిచెన్ ఐటమ్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇక్కడేమో చెప్పులు. ఇక్కడ ఈ అమ్మాయి చెప్పులు అమ్ముతుందన్నమాట. ఇక్కడ పక్కకేమో తాజా కూరగాయలు, ఆకుకూరలు. అటు సైడ్కేమో గులాబీలు, రకరకాల గులాబీలు ఉన్నాయన్నమాట. తాజా కూరగాయలు, గులాబీలు అన్నీ తీసుకుంటున్నారు. మేము ఇంకా కాస్త ముందుకు పోదామని మళ్ళీ వెళ్ళాము. అక్కడేమో మొక్కజొన్న కంకులు అన్నమాట, కాల్చినేటి. ఇక్కడ కూడా ఆకుకూరలు, ఉల్లిగడ్డలు చూస్తే రేటు బాగా మండిపోతుంది. ఇక్కడ చూస్తే రెడీమేడ్ బట్టలు. మా అమ్మాయి ఇంకా అవి ఇవి చూసుకుంటూ అటు ఇటు తిరుగుతుందన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. ఇక్కడ కూడా మొక్కజొన్న పుట్టలు, ఇక్కడ అరటిపళ్ళు, ఇక్కడ తాజా ఆకుకూరలు, అన్ని రకాల వెరైటీస్ కూరగాయలు ఉంటాయండి. తాజా పండ్లు, తాజా కూరగాయలు, వెరైటీస్ ఉంటాయి. ఇక్కడేమో దానిమ్మ పండ్లు, బత్తాయి, యాపిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకోవచ్చు. మంచిగా రాత్రి 10 వరకు నడుస్తుంది అన్నమాట సంత. కాలనీ వాళ్ళంతా వచ్చి తీసుకుంటారనమాట. ఇక్కడ ఈ బుడ్డోడేమో వాళ్ళ అమ్మని సతాయిస్తున్నాడు. ఆ అమ్మాయి ఏమో ఎత్తుకోక తప్పలే. ఇక్కడేమో నిమ్మకాయల దగ్గర మా అమ్మాయికి ఒక ఫ్రెండ్ దొరికిందనమాట, ఈ అమ్మాయి. అయితే అక్క ఒక సెల్ఫీ తీసుకున్నాం ఆగు అని చెప్పింది. అయితే వద్దమ్మా అనింది. తర్వాత ఒప్పుకుందనమాట. ఇద్దరు కలిసి ఒక సెల్ఫీ దిగారు. ఇక్కడేమో 10 రూపాయల ప్యాకెట్ అనమాట ఈ కూరగాయలన్నీ. అక్కడ పువ్వులు, సెల్ఫీ దిగారు చూడండి. ఇద్దరు పక్కనక్కతో సెల్ఫీ దిగిందనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము ఇంకా కొంచెం ముందుకు. ఇక్కడేమో చిన్న రెడ్ కాయలు ఉన్నాయన్నమాట. ఆ రెడ్ కాయలు ఏంటో అర్థం కాలే మా అమ్మాయికి. అమ్మాయి ఏంటి అని అడిగింది. నాకు తెలియదంటే పక్కన ఒక ఆంటీని అడిగిందనమాట. అయితే వాక్కాయలు అని చెప్పారనమాట ఆ కాయలు. ఇంకా ముందుకు వెళ్ళాము. ఇక్కడేమో డోర్ మ్యాట్లు, బ్యాగులు, డోర్ కర్టెన్లు ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వచ్చే ఇక్కడ గాజులు అనమాట. ఈ అబ్బాయి దగ్గరేమో గాజులు వెరైటీ ఉంటాయన్నమాట. మా కాలనీలో ఈ అబ్బాయి ఒక్క దగ్గరనే దొరుకుతాయన్నమాట. ఈ అబ్బాయి దగ్గరనే ఈ వెరైటీ గాజులు కాస్ట్లీ కూడా ఉంటాయన్నమాట. మ్యాచింగ్ గాజులు బాగా దొరుకుతాయన్నమాట ఈ అబ్బాయి దగ్గర. మరి ఎవరి దగ్గర దొరకవు ఇక్కడ కాలనీలో. అమ్మో, ఈ అమ్మాయి చూడు ఎట్లా చూస్తుందో నన్ను. డోర్ మ్యాట్లు, కర్టెన్లు, అటుపక్క గులాబీలు. ఇంకొంచెం ముందుకు వచ్చామన్నమాట. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్నీ ఇంకా ఈ గల్లీలో కూడా ఆకుకూరలు, కూరగాయలు అన్నీ ఉన్నాయన్నమాట.
ఇంకా కొంచెం ముందుకు వస్తే మా ఆంటీ వాళ్ళ పనామ అయితే కలిసిందనమాట. ఈమె నవ్విందంటే 4 ఊర్లకు వినపడుతుంది అనమాట, అట్లా నవ్వుతుంది. ఇక్కడ కూడా చూడండి తాజా తాజా కూరగాయలు ఎట్లున్నాయో, చాలా బాగుంటాయండి. ప్రతి మంగళవారం పెడతారనమాట మా కాలనీలో. ఇదొక సరదాగా మేము వెళ్ళొస్తామన్నమాట. మా అమ్మాయికి మంగళవారం వచ్చిందంటే అదొక సరదా అనమాట, కంపల్సరీ చూసి అయినా రావాలంట అది. ఇది సెంటర్ అనమాట కాలనీలో. ఈ సెంటర్లో ఇక్కడ పెద్ద లైట్లు ఉన్నాయి, బాగా వెలుతురు ఉంటుంది. ఇక్కడేమో ఇవి ఉడకబెట్టిన కండెలు అనమాట. ఇటు గల్లీకి వస్తే ఇక్కడ కూడా కూరగాయలు అన్నీ ఉన్నాయన్నమాట. అటు ఇటు 2 వైపులా రోడ్డుకి ఇటు అటు పెట్టారనమాట. కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడేమో ఫిష్కి సంబంధించినవి అనమాట, ఎండు చేపలకు సంబంధించినవి ఐటమ్స్ అన్ని రకాలు ఉన్నాయి. అయితే పక్క వాళ్ళేమో రేట్ ఎంత అని అడుగుతున్నారు. ఆమెమో చెప్తుందన్నమాట, అమ్మే ఆమె రేట్లు చెప్తుంది, ఇవి ఇంత అని చూసుకుంటున్నారు. మేము ఇంకా కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ కూడా చిన్ననాటి జ్ఞాపకాలే అండి. ఇదిగోండి అన్ని కిచెన్ ఐటమ్ ఉన్నాయి, తినే ఐటమ్ ఉన్నాయి, అన్ని రకాలు సోంపు ప్యాకెట్లు, పల్లి పట్టి, రసగుండ్లు, బఠానీలు, రకరకాల ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. అయితే పక్కన ఒక బుడ్డోడేమో ఈ పక్క దూరాలనా ఆ పక్క దూరాలనా అని చూస్తున్నాడు, ఆయనకి ఏదో కావాలని. పాపం ఎవరు దారి ఇవ్వలేదు. లాస్ట్కి ఎట్నో దూరి ఒక ప్యాకెట్ తీసుకున్నాడు. చూడండి, ఇంకొంచెం మేము ముందుకు వెళ్ళాము. అక్కడ అన్ని కూరగాయలే, అన్నీ చూసాము. మాకు కావాల్సిన ఐటెం అయితే దొరకలేదు. లాస్ట్కి ఒక దగ్గర దొరికింది. ఆ ఐటెం పేరు ఏంటంటే ముల్లంగి. లాస్ట్కి తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఓకే ఫ్రెండ్స్.